ముందుగా యూరప్ డే గురించి చెప్పుకుందాం. యూరప్ ట్రిప్ కి వెళ్ళడం గొప్ప అనుభూతినిస్తుంది. దీంతో జీవితంలో ఒక్కసారైనా అక్కడికి 26 దేశాలను తిరిగి రావాలని చాలా మంది అనుకుంటారు. ఒక్క షెంజెన్ వీసాతో పర్యాటకులు యూరోపియన్ యూనియన్లోని అన్ని దేశాలు తిరిగే వీలుంటుంది. అవన్నీ అత్యంత అందమైన దేశాలు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉండే టూరిస్టులు నిత్యం అక్కడికి వెళ్ళాలనుకుంటారు. ఇటీవలి కాలంలో యువత కూడా యూరప్లోని పలు దేశాల్లో సోలో ట్రావెలింగ్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటించగల 5 దేశాల గురించి తెలుసుకుందాం. ఏథెన్స్, గ్రీస్. యూరప్లో ఒంటరిగా విహరించడానికి అనువైన దేశాల్లో గ్రీస్ ఒకటి. ఇదో అందమైన ఆకర్షణీయమైన పర్యాటక దేశం. ఇక్కడ పలు చారిత్రక ఆసక్తికరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. దీంతో వీటిని చూడడానికి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక గ్రీస్ రాజధాని ఏథెన్స్ అయితే ఒంటరి ప్రయాణికులకు స్వర్గం లాంటిది. అక్కడ నైట్ లైఫ్ని ఎంజాయ్ చేయడం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇక బెల్గ్రేడ్, సెర్బియా కూడా అందమైన దేశం. ఇది ప్రకృతి ప్రేమికులకు కనుల విందుగా ఉంటుంది. దేశంలో ఏ మూలకెళ్ళినా అరుదైన అద్భుతమైన వీక్షణతో ప్రతి ఒక్కరి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అవి మీకు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను మిగిల్స్తాయి. అక్కడి ప్రజలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉండటంతో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు రావు. దాంతో సోలో ట్రిప్కి వెళ్ళాలనుకునే వారికి సెర్బియా కూడా సరైన ఎంపికని చెప్పవచ్చు. బుడాపెస్ట్, హంగేరీ యూరప్లోని ఓ గొప్ప పర్యాటక దేశాల్లో హంగేరీ ఒకటి. ఇది సెంట్రల్ యూరప్లో ఉండడంతో ఏ దేశం నుంచైనా తేలిగ్గా వెళ్ళొచ్చు. ఇక్కడ కాలానుగుణంగా వాతావరణ మార్పులు ఉండటంతో పర్యాటకులు ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి. అది తప్ప అక్కడ విహరించడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక బుడాపెస్ట్ వంటి గొప్ప నగరంలో సందర్శనీయ ప్రాంతాలు కూడా అద్భుతంగా ఉంటాయి. దీంతో ఒంటరి ప్రయాణికులు కూడా ఇక్కడ ధైర్యంగా తిరగవచ్చు. డూబ్రోవ్నిక్, క్రొయేషియా సైతం ఒంటరిగా విహరించడానికి చాలా అనువుగా ఉండే అందమైన యూరప్ దేశం. ఇది మహిళా ప్రయాణికులను కూడా గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడ అర్ధరాత్రి కూడా ఎలాంటి భయం లేకుండా తిరిగే పరిస్థితులు ఉంటాయి. ఇక అక్కడే ఉండే డూబ్రోవ్నిక్ నగరం కూడా చాలా ప్రశాంతంగా ఉంటూ గొప్ప సాంస్కృతిక వైభవాన్ని కలిగి ఉంటుంది. అలాగే సముద్ర తీర ప్రాంతాలు, ఆకట్టుకునే ప్రకృతి సహజ సిద్ధమైన ప్రదేశాలు కూడా క్రొయేషియాను తప్పక సందర్శించేలా చేస్తాయి. హెల్సింకి, ఫిన్లాండ్ యూరప్లోని అతి శీతలమైన దేశాల్లో ఫిన్లాండ్ ఒకటి. ఇదో అందమైన అద్భుతమైన పర్యాటక దేశం. శీతాకాలంలో ఇక్కడ చలిని తట్టుకోవడం కష్టమనే చెప్పొచ్చు. అలాంటి చోట విహరించడానికి గొప్ప ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడ జనాభా తక్కువగా ఉండటంతో ప్రశాంతంగా తిరిగి రావచ్చు. అలాగే ఇది చాలా సురక్షితమైన దేశం కూడా. ఇక హెల్సింకి అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1653 భారతదేశపు ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్ మహల్ నిర్మాణం 22 సంవత్సరాల నిరంతర కృషి తర్వాత పూర్తయింది. 2009 నాసా చంద్రునిపై నీటి కోసం అన్వేషణ కోసం అంతరిక్షంలోకి నిఘా అంతరిక్షాన్ని పంపించింది. 2003 అమెరికన్ బహుళ జాతి కంపెనీ గూగుల్ ఇంటర్నెట్ ప్రోగ్రామ్ యాడ్సెన్స్ ని ప్రవేశపెట్టింది. 2004 చెచెన్ రిపబ్లిక్ మొదటి ప్రెసిడెంట్ అహ్మద్ కదిరోవ్ దాదాపు 30 మంది ఇతరులు గ్రోజ్నీలో జరిగిన 2వ ప్రపంచ యుద్ధం స్మారక విజయ్ పరేడ్ సందర్భంగా బాంబు దాడిలో మరణించారు. 2005 ది హఫింగ్టన్ పోస్ట్ ఒక అమెరికన్ ఆన్లైన్ న్యూస్ అగ్రిగేటర్ 9 మే 2005న ప్రారంభించబడింది. ఇది ప్రతి వర్గం, బ్లాగ్, ఒరిజినల్ మెటీరియల్ మొదలైన వాటికి సంబంధించిన వార్తలను అందించడానికి అరియానా హఫింగ్టన్ చే స్థాపించబడింది. ఇది యునైటెడ్ స్టేట్స్లో మొదటి డిజిటల్ మీడియా సంస్థ. 2012లో పులిట్జర్ అవార్డుని గెలుచుకున్నారు. 2005 పోప్ బెనెడిక్ట్ 16వ తన బోధకుడు పోప్ జాన్ పాల్ II కోసం దాడి ప్రక్రియను ప్రారంభించాడు. నామినీ మరణించిన 5 సంవత్సరాల తర్వాత ప్రమాణం కోసం వేచి ఉన్నాడు. 2006 ఐరోపా దేశమైన ఎస్టోనియాలో యూరోపియన్ రాజ్యాంగం ఆమోదించబడింది. 2006 ఎస్టోనియా యూరోపియన్ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 2012 ఆరెంజ్, రెడ్, ఎల్లో పెయింటింగ్ మే 9, 2012న అత్యంత ఖరీదైన యుద్ధానంతర సమకాలీన కళగా మారింది.
పబ్లిక్ వేలంలో $86,882,500కి విక్రయించింది. ఇది అమెరికన్ పెయింటర్ మార్క్ రోత్కో 1961లో గీసిన కరల్ ఫీల్డ్ పెయింటింగ్. పురివిప్పిన నెమలి నాట్యం చేస్తున్నట్లుగా తన నృత్యంతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సహజమైన నటనతో అచ్చమైన తెలుగుంటి ఆడపిల్లగా తెలుగు ప్రేక్షకుల మనసులలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ న్యాచురల్ బ్యూటీ. సినిమాలో కేవలం ఓ హీరోయిన్గా మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే కథలను ఎంచుకుంటూ ఎన్నో విజయాలను అందుకుంది సాయి పల్లవి. అందం, అభినయంతో హీరోకి ఏమాత్రం తీసిపోని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కాల్ షీట్ల కోసం బడా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వెయిట్ చేస్తుంటారు. దక్షిణాది క్వీన్గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి ఈరోజు తన 31వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సాయి పల్లవికి సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విజయ్ దేవరకొండ తెలుగు సినిమా నటుడు. నాటకాల్లో బాగా రాణించిన విజయ్ నువ్విలా సినిమాలో చిన్న పాత్రలో తెరంగేట్రం చేశాడు. 2015లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించాడు. 2015లో విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలోని రిషి పాత్రతో ప్రసిద్ధి చెందారాయన. 2016లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో హీరో పాత్రలోని ఆయన నటనలకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకున్నారు విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఆయన కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. 2017 మొదట్లో ద్వారకా అనే సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించిన అంత విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత అదే సంవత్సరం అర్జున్ రెడ్డితో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీస్ రికార్డ్ని సృష్టించాడు. ఈయన మే 9, 1989న హైదరాబాద్లో జన్మించారు. ప్రతాప్ సింగ్ ఒకటి ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న మేవార్ యొక్క 13వ రాజు. అతడు మహారాణా ప్రతాప్ గా ప్రసిద్ధి చెందాడు. అతను మేవార్ రాయల్ ఫ్యామిలీకి చెందినవాడు. మహారాణా ప్రతాప్ హిందూరాజ్ పుత్ర కుటుంబంలో 1597 మే 19న జన్మించారు. 1567, 1568లో చిత్తోర్గఢ్ ముట్టడి తర్వాత మేవార్ యొక్క సారవంతమైన తూర్పు బెల్ట్ను మేఘలలు వశమైంది. అయితే ఆరవాలి ప్రాంతంలో అడవులలో కూడిన కొండారాజ్యం ఇప్పటికీ రాణా నియంత్రణలోనే ఉంది. మొఘల్ చక్రవర్తి అక్బర్ మేవార్ ద్వారా గుజరాత్కి స్థిరమైన మార్గం ఒకటి ఉండాలని అనుకున్నారు. 1572లో ప్రతాప్ సింగ్ రాజు అయినప్పుడు అక్బర్ ఈ ప్రాంతంలోని అనేక ఇతర రాజ్పుత్ర నాయకులు మాదిరిగానే రాణా కూడా తనకు సామంతుడిగా ఉండాలని కోరుతూ అనేక రాయబారాలను పంపించాడు. అక్బర్కి లొంగడానికి రాణా నిరాకరించడంతో యుద్ధం అనివార్యమైపోయింది. గోపాలకృష్ణ గోఖలే భారత స్వతంత్ర సమరయోధుడు, సామాజిక సేవకుడు, భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. 1885 నుంచి 1905 వరకు మితవాదులు ప్రాబల్యం వహించిన భారత జాతీయ కాంగ్రెస్లో ప్రముఖ పాత్ర వహించాడు. 1902 నుంచి 1915లో మరణించే వరకు భారత శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు. 1905లో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీగా ఏర్పాటు చేశారు. బ్రిటిష్ వారి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించుకున్నాను. భారతీయులలో జాతీయ భావాన్ని పెంపొందించడానికి కృషి చేశాడు. గోపాలకృష్ణ గోఖలే 1866 మే 9వ సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీలోని కోల్కతాలో జన్మించాడు. ఇతను సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించాడు. తేసింగు రాజేందర్, విజయ టి రాజేందర్ లేదా టిఆర్ అని కూడా పిలుస్తారు. అతను ఒక భారతీయ నటుడు, చిత్ర నిర్మాత, సంగీతకారుడు, సినిమాటోగ్రాఫర్, పంపిణీదారుడు. అతను ప్రధానంగా తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతడు తమిళనాడులోని చెన్నైలో రాజకీయ నాయకుడు కూడా. రాజేందర్కి ప్రాసతో కూడిన వ్యాఖ్యలలో స్వయంచాలకంగా మాట్లాడగలనని పేరుంది. తేసింగు రాజేందర్ మే 9, 1955న మైలాడుతురై తమిళనాడులో జన్మించారు. రాజేందర్ తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నేపథ్య గాయకుడిగా, నర్తకిగా, స్క్రిప్ట్ రైటర్గా విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ప్రారంభించాడు.
సో ఇదండి ఇవాటి మన బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.